తల్లిదండ్రుల ద్వారా కేవలం స్థూల శరీరం మాత్రమే వస్తుంది. తల్లిదండ్రుల ద్వారా వచ్చేది స్థూల శరీరం. మన మనస్సులు, మన బుద్ధులు, మన ఆలోచనలు, మన వ్యవహారాలన్నీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మలు, పూర్వజన్మల్లో ఇంకొక దేహంలో ఉండి మనం ఏం చేశామో, ఏ ఆలోచనలు చేశామో దానివల్ల, మనం చేసే ఆలోచనల వల్లేమో వాసనలు వస్తాయి, మనం చేసిన కర్మల వల్లేమో కర్మఫలాలు వస్తాయి. ఆ కర్మఫలాలేమో తప్పనిసరిగా అనుభవించాలా. ఆ వాసనలు ఎట్లా వచ్చినాయో దాని ప్రకారం కర్మలు చేయాల. ఆ కర్మలు చేయటానికి, ఆ కర్మఫలాలు అనుభవించడానికి మనకి జన్మలు వస్తాయి. అంటే ఒక పండితుడు ఎవరో ఉన్నారనుకోండి, ఒక విజ్ఞాని, వాళ్ళ పిల్లలకి చదువు కాకపోతే అంతటి పండితుడికి ఇలాంటి పిల్లడు ఎందుకు పుట్టాడు అని కానీ, లేకపోతే చదువు రాని వాడికి ఒక చాలా విద్యావంతుడైన వాడు పుట్టాడు అనుకోండి, దీనికి ఆ తల్లిదండ్రులకి సంబంధం ఏముండదా? అందుకే చెప్తుంది, తల్లిదండ్రులకి వాళ్ళు తెలివిగల్లోళ్ళైనా తెలివి తక్కువ వాళ్ళైనా పిల్లలకి వాళ్ళ తెలివితేటలతోటి సంబంధం లేదు, అసలు వాళ్ళ పనులతోటి కూడా సంబంధం లేదు. ఒక తండ్రి దుర్మార్గాలు చేస్తున్నాడు అనుకోండి, కొడుకు చాలా మంచివాడు కావచ్చు. తండ్రి మంచివాడు అనుకోండి, కుమారుడు పరమ దుర్మార్గుడు కావచ్చు. ఎందుకంటే అది వాడు తెచ్చుకున్నది. అంటే ఎవరు తెచ్చుకున్న మూట వాళ్ళు ఇప్పుకొని తింటారు, అంతేగాని ఒకటి మూట ఒకటి తినడం. మూట అంటే ఇక్కడ ఈ కర్మఫలాలు, వాసనలు. కాబట్టి ఎవరు తెచ్చుకుంది వాళ్ళకే. ఒక్క దేహం మాత్రం అదిగో తల్లిదండ్రుల వల్ల వస్తుంది, స్థూల దేహం. సూక్ష్మ కారణ దేహాలన్నీ మనయే, మనం సంపాదించుకున్నవి.